Malkajgiri MLA Mari Rajasekhar Reddy participated in a review meeting held today at the 6th floor conference hall of Dr. B.R. Ambedkar Telangana Secretariat on the arrangements for the Moharram festival, chaired by Panam Prabhakar, Transport Department in Hyderabad in charge, along with the GHMC Commissioner, senior police officers and senior officers of various departments. On this occasion, the MLA said that the 12 Ashur Khanas in Moolali, for which not even a single rupee was allocated for development, should be kept in mind and appropriate arrangements should be made there, such as road development, beautification, electric lights, sanitation, drinking water, mobile transformer, mobile toilets, traffic clearance, etc. The Moolali area is an area with a large Muslim community. People from different places would come to the Moolali Dargah with alam. Similarly, in 135 Division Venkatapuram, the Bora community would participate in the prayer every day, 15,000 of whom would come from Chennai, and 4,000 Bora community members would participate in the Moharram prayer. These programs would be held from June 26 to July 7. Until then, the government should provide minimum facilities and issue event permits. They requested to appoint a coordinator from the Vax Board or Minority Development, to which the officials responded positively. Senior officials of the Minority Welfare Department, senior police officers, senior officials of various departments and others participated in this program. కన్సిడర్ చేయలేదు. వాటి బ్యూటిఫికేషన్ కానీ లైట్స్ కానీ వాటి చుట్టుముట్టు రోడ్లు అవన్నీ వేయడానికి కూడా ఎప్పుడు కూడా ముందుకు రాలే. 12 అసుర్ఖానాస్ లిస్ట్ కూడా ఇస్తాం. మాకు మౌలాలీలో ఉన్నాయి మేడం అవి. ఎందుకంటే మౌలాలీలో మెయిన్ గా ముస్లిం పాపులేషన్ చాలా ఉంది. సో దయచేసి అందులో ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మౌలా అలీ అనే ఒక దర్గా ఆబాడ్, అది చాలా ఫేమస్. అక్కడ ఎంతో మంది భక్తులు వస్తారు. అక్కడ నుంచి ఆలం అంటారా, ఆలంని తీసుకొని కిందికి వస్తారు. సో చాలా మటుకు అక్కడ ప్రోగ్రామ్ చేస్తారు. కాబట్టి దయచేసి ఏమైనా సబీర్ కి కానీ అంజుమన్ కి కానీ ఇంకా ఈ లైటింగ్స్ కి కానీ ఏవైతే ఉంటాయో వాటిని దయచేసి మా యొక్క మౌలాలి ప్రాంతంలో ఉన్న 12 ఆసుల్ ఖానాలని కన్సిడర్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంకొకటి ఏంటంటే మొహరం కాంగ్రిగేషన్ ఒకటి, బోరా కమ్యూనిటీ, ఇది 135 డివిజన్ లో అల్వాల్ సర్కిల్ లో ఉంది. ఇక్కడికి చెన్నైలో వీళ్ళ మెయిన్ ఈవెంట్ జరుగుతుందండి. మన దగ్గర ఒక సబ్ సెంటర్ గా హైదరాబాద్ లో జరుగుతుంది. అది ప్రత్యేకంగా ఈ 135 డివిజన్ అల్వాల్ సర్కిల్ లో జరుగుతుంది. దీనికి 11,000 మంది గెస్టులు వివిధ ప్రాంతాల నుంచి, ఈవెన్ అబ్రాడ్ నుంచి కూడా వస్తారు. ఒక 4,000 మంది లోకల్స్ కూడా ఇక్కడ ఉంటారు. కాబట్టి వీళ్ళు 26th జూన్ నుంచి 7th జూన్ వరకు ఈ సర్మన్స్ ఇవన్నీ ప్రతిరోజు చేసుకుంటారు. ఆ సర్మన్స్ టైం వచ్చి వాళ్ళకు 10 to 2 అండ్ 6 to 8 టైమింగ్స్ ఉంటది. దీంట్లో పోలీస్ అధికారులని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే ఆ టైంలో ఆ ఈవెంట్ పర్మిషన్, లా అండ్ ఆర్డర్, మళ్ళీ ట్రాఫిక్ డైవర్షన్స్ ఆ రూట్ లో, ఎందుకంటే 15,000 మంది ప్రతిరోజు ఇంటూ 10 days అక్కడనే ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు అక్కడ ఉన్న బోరా కమ్యూనిటీ వాళ్ళ ఇంట్లోనే బస చేస్తారు. అక్కడ 2 ఫంక్షన్ హౌస్ ని తీసుకున్నారు, అక్కడనే ప్రేయర్ చేసుకుంటారు. కాబట్టి అదొకటి చూడాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా జిహెచ్ఎంసి కమిషనర్ గారిని కలవడం జరిగింది. కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి ఒక కోఆర్డినేటింగ్ ఆఫీసర్ జడ్సీ కుక్కట్పల్లి గారిని కూడా ఇచ్చారు. దానికి కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ నుంచి కూడా మాకు అక్కడ ఏంటంటే అడిషనల్ గా లైట్స్ ఇవ్వడము, మరియు ఈ యొక్క మొబైల్ టైర్స్ ఇవ్వడము, ఇంకా 2-3 ట్రాన్స్ఫార్మర్స్, మొబైల్ ట్రాన్స్ఫార్మర్ పెడితే, ఎందుకంటే అక్కడ వాళ్ళు వంట ఈ 15,000 మందికి ప్రతిరోజు అక్కడ చేస్తారు. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు ఇది ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ మన ఎంటైర్ హైదరాబాద్ కి. ఎందుకంటే బోరా కమ్యూనిటీ వాళ్ళు ఒక మంచి అంటే ఒక ఎంటర్ప్రైజింగ్ వ్యక్తులు, మంచి బిజినెస్ లో ఉన్నారు వాళ్ళు. అంటే సాఫ్ట్ స్పోకెన్ అంతా అన్ని రకాలుగా కూడా మనకు స్టేట్ కి సహకరించి లా అబైడింగ్ సిటిజన్స్ కాబట్టి మనకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సిందిగా కోరుతున్నాను. దీనికి మాకు ఎవరినైనా
వర్క్ బోర్డ్ నుంచి కానీ మైనారిటీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఒక కోఆర్డినేటర్ ఆఫీసర్ ఇస్తే ఈ ఈవెంట్ అద్భుతంగా చేసుకోవచ్చు అని మేము అనుకుంటున్నాం. దయచేసి మీకు అన్ని రకాలుగా సహకరించి మన పేరు ప్రఖ్యాతలు, ఎందుకంటే విదేశాల నుంచి కూడా వస్తారు కాబట్టి దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా అధికారులని, అదేవిధంగా మంత్రి గారిని కూడా నేను కోరుతున్నాను. ఇక్కడ ఏంటంటే ఇంకా డ్రింకింగ్ వాటర్ మరియు అన్ని రకాలుగా అంటే అన్ని చాలా ఉన్నాయి. నేను వినతి పత్రం రూపంలో మీకు ఇస్తాను మేడం, మంత్రి గారికి కూడా ఇస్తాను నేను. దయచేసి ఈ ఈవెంట్ ని సక్సెస్ అయ్యే విధంగా చూసుకోండి. మా మౌలాలిని, ఎందుకంటే ఎప్పుడు కూడా పండుగ అంటే ఓల్డ్ సిటీ అనుకుంటారు, మా మౌలాలిలో కూడా ముస్లింస్ ఉన్నారు, వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రే చేస్తారు కాబట్టి దయచేసి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. థ్యాంక్ యూ.